బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహానికి ముందు ప్రియుడితో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లిన ఓ మహిళకు హోటల్ సిబ్బంది బ్లాక్ మెయిల్ కు దిగారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 2023లో గోవాలో పర్యటించింది. తన ప్రియుడితో కలిసి సరదాగా గడిపింది. అక్కడ వారు బస చేసిన హోటల్లో ప్రియుడితో సన్నిహితంగా గడిపిన సమయంలో హోటల్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. కొన్ని రోజుల తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసుకుంటోంది. అయితే గోవాలో వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి ఇటీవల మహిళకు ఫోన్ చేశాడు. గతంలో మీరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని, లేదంటే ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేదని, ఆ వీడియోలు బయటపడితే తన కాపురం కూలిపోతుందని బాధితురాలు ప్రాధేయపడింది. వాటిని డిలీట్ చేయాలని కోరింది. అయితే యశ్వంత్ వినిపించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అత్యాస అంటారు కదా, ఆ అత్యాస అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ గానే మనం చూడవచ్చు. ఎవరో పెళ్లి చేసుకుని ఎవరితో ఎవరో కాపురం చేసుకుంటూ ఉంటే, ఎక్కడికో వచ్చి ఎవరితో సమయం గడిపి ఉంటే అసలు సంబంధం లేనటువంటి విషయంలో ఎంటర్ అయ్యి డబ్బులు అనేటటువంటి అత్యాసకు వెళ్ళినటువంటి వాడు చివరికి ఈ రోజు జైలు పాలయ్యాడు. చాలా సింపుల్ గా స్టోరీ అంతా కూడా సింపుల్ గా స్ట్రైట్ గానే ఉంది. కానీ అందులో క్యారెక్టర్ లేనటువంటి వాడు ఎంటర్ అయిపోయి తానే పెద్ద కీలక క్యారెక్టర్ అనేలాగా బిహేవ్ చేయడంతో పోలీసులు ఇప్పుడు తాత తీసే పనులు అయితే పడ్డారని చెప్పవచ్చు. ఇది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే గోవా ఏదైతుందో, గోవాకు సంబంధించి ఆ ప్రేమజంట వెళ్ళారు. వాళ్ళు పెళ్లికి ముందు అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని రెండు ఉంటాయి. బిఫోర్ మ్యారేజ్ సరే వాట్ ఎవర్ ఏం జరిగిందో జరిగింది. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత నీకు పెళ్లి అయ్యింది, అప్పుడు పెళ్లి కాక ముందు ఈ విధంగా ప్రవర్తించావు, నా దగ్గర వీడియోలు ఉన్నాయంటూ కూడా అతను చేసినటువంటి అంటే 35 years ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో 2023లో ఒక వ్యక్తితో కలిసి గోవాకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఉండడము, ఆ తర్వాత అక్కడ 40 సంవత్సరాల యశ్వంత్, ఓకే ఇంకా పేరు యశ్వంత్ కావచ్చు, గోపాల్ కావచ్చు, వెంకట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మొత్తానికి ఒక వ్యక్తితో వెళ్ళడము, ఆ తర్వాత ఆ మహిళకు సంబంధించి మళ్ళీ అదే హోటల్ సిబ్బంది ఫోన్ చేయడం, డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఎవరు కూడా అంత ఈజీ ఉండదు. 2025 అంటే ఏదో పురాతన కాలము లేకపోతే ఇంకో కాలం లాగా ఇప్పుడు టెక్నాలజీ ఉంది, అంతా ఉంది. సో 2025లో ఉంది, 26 రాబోతుంది ఇంకా. సో ఇటువంటి జనరేషన్ జీలో ఇటువంటి వ్యవహారాలలో చాలా మంది కూడా ఓపెన్ గా మైండెడ్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా బెదిరింపులకు దిగడం, ఇలా చేస్తున్నటువంటి ఇటువంటి హోటల్స్ ఏవైతున్నాయో వాటిలో కొన్ని వరకు బయటికి రాకపోయినప్పటికీ కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో భయపడకుండా ఎదురు తిరుగుతున్నారు. సో అలాంటిదే ఈ సంఘటన కూడా. ఆ మహిళలకు ఫోన్ చేశారు, 30 సంవత్సరాలు వచ్చినటువంటి ఆ మహిళకు ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మొదట నా దగ్గర లేవు అని చెప్పినప్పటికీ కానీ ఆ తర్వాత ప్రెజర్ ఎక్కువ అవడంతో ఇంకా చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదైతే అది అయింది అనుకొని అతని మీద కంప్లైంట్ ఇవ్వడంతో వైష్ణవ్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తిగా విచారణ అయితే మొదలు పెట్టారు. ఆమె వ్యక్తిగత విషయం అంటే ఆమె పర్సనల్ మ్యాటర్, మా పర్సనల్ మ్యాటర్ లో ఇతను ఇంటర్ఫియర్ అవడం, అతను బంధువు కాదు ఏమి కాదు, జస్ట్ హోటల్లో ఉన్నటువంటిది. మెయిన్ ఇక్కడ ఏంటంటే వాడు బెదిరించడం అనే దానికంతా వాడు ఆ వీడియోలో తీయడం అనేది మెయిన్ అఫెన్స్ అవుతుంది. బెదిరించిన దానికి బెయిల్ వస్తుంది, వాడి త్వరలోనే బయటకు వస్తాడు. అది ఎక్కడా కూడా అఫెన్స్ అనేది చాలా తక్కువగానే ఉండొచ్చేమో, కానీ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ వాడు వీడియోలు తీయడం. ఆ హోటల్లో 2023లో వాళ్ళకి తెలియకుండా హోటల్ తీయడంతో ఇప్పుడు ఆ హోటల్ ఇబ్బందులు పడుతుంది, బెదిరించినటువంటి వీడికి బెయిల్ రాదు, అండ్ మోర్ ఓవర్ తెలియకుండా తీసిన దానికి అతని మీద క్రిమినల్ యాక్ట్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.